అంతరిక్ష దినోత్సవ సందర్భంగా నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించినందుకు శ్రీ ఏ రాజరాజన్ గారికి, డిస్ట్రింగ్విష్డ్ సైంటిస్ట్, డైరెక్టర్, సతీష్ ధావన్ స్పేస్ సెంటర్, షార్ శ్రీహరికోట రేంజ్ డైరెక్టర్ గారికి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు. నేను ఊహించలేదు యాక్చువల్లీ ఇలాంటి అంతరిక్ష దినోత్సవానికి నన్ను అతిథిగా ఆహ్వానిస్తాను. నేను ఎప్పుడు ఊహించలేదు, ఎందుకంటే నేను శాస్త్రవేత్తని కాదు. నేను శాస్త్రవేత్తని కాదు. నాకు ఆశ్చర్యం కలిగింది నన్ను ఆహ్వానించినందుకు. అంటే ఏది కోరుకున్నా జరుగుద్ది అనేది ఇంకోసారి ప్రూవ్ అయింది నా జీవితంలో. So I would like to convey to you, it's always been my desire to come to Sriharikota, right from my childhood. దేని గురించి చెప్తాను. నేను నెల్లూరులో చదువుకున్నా. అంటే మాకు ఆ రోజు నేను వచ్చిన కొత్తలో ఎలా ఉండదంటే ఒక 3-4 years అయింది అనుకుంటా, 5 years అయింది. ఆర్యభట్ట శాటిలైట్ లాంచ్ చేసి, సో ఇట్ వాస్ బ్రిమింగ్ విత్ ఎనర్జీ. అంటే ఒక సైంటిఫిక్ ఒక జోష్ ఉండేది స్కూల్స్లో, మా టీచర్స్ అలా చెప్పేవారు. సో నాకు కొంచెం ఆ సైంటిఫిక్ ఇంట్రెస్ట్ ఉండేది, క్యూరియాసిటీ, సైంటిఫిక్ క్యూరియాసిటీ. సో ఇలా ఆలోచిస్తున్నప్పుడు నన్ను మా టీచర్ ఏం చేసిందంటే, నేను ఎక్కువ అడుగుతూ ఉండేవాడిని టీచర్ని, ఇదేంటి అదేంటి ఎక్కువ అడుగుతూ ఉంటే ఆవిడ విసుగు వచ్చి నన్ను, నేనే ఉన్నదేమో 6th-లోనో 7th-లోనో, ఆవిడ నా ప్రశ్నలకు విసుగు వచ్చేసి ఓ పని చేసి నీకు రైట్ పనిష్మెంట్ అని చెప్పి నన్ను ఆర్యభట్ట సైన్స్ క్లబ్కి ప్రెసిడెంట్గా చేసి పెట్టాను. ఎందుకంటే మాట్లాడకుండా ఉంటాను. ఆవిడ ఇచ్చిన మొదటి అసైన్మెంట్ ఏంటంటే, ఒక ఆర్యభట్ట మన శాటిలైట్ మొదటి ఉపగ్రహం, అరే దీన్ని మోడల్ చేసి పట్టుకురంటారు మీరు అందరూ. ఎలా చేయాలో తెలియలేదు. పేపర్లు వేసాం, గీసాం, చెక్క ముక్కలు తెచ్చుకున్నాం, కార్డ్బోర్డులు తెచ్చుకున్నాం, ఇరిగిపోయినాయి, ఊడిపోయినాయి, గమ్ములు దొరికేవి కావు. ఏదో బ్లూ కలర్ గమ్ ఒకటి ఉండేది, క్యామ్లిన్ గమ్, అదేసే ఊడిపోయేది. సో దట్ సెట్ మీ థింకింగ్ టు మేక్ ఎ సింపుల్ మోడల్ like Aryabhatta. How difficult it is. Then how come our scientists are able to make it, launch it in the orbit? Adi modati prashna. That's how I have a great reverence for our scientists. మన శాస్త్రవేత్తల మీద ఆ వయసులో చిన్న మోడల్ తయారు చేయడానికి ఇబ్బంది పడిపోయాం, కష్టపడ్డాం. ఆఖరికి మా టీచర్కి చిన్న అది కొంచెం దాదాపుగా అది ఆర్యభట్ట శాటిలైట్ లాగా ఉందా లేదా అనేది ఉండేది. అది కొంచెం ఇట్లా వంకరగా ఉన్న అది ఇచ్చాం ఫైనల్. అది నేను సాధించిన విషయం. అలాంటిది శాస్త్రవేత్తల మీద ఎందుకు నాకు అంత గౌరవం అంటే, అపరిమితమైన గౌరవం అంటే, మా అమ్మ ఒకసారి అమెరికాలో కూడా ఒక స్పీచ్లో చెప్పాను, ఈ భారతదేశం ఎందుకు గొప్పది అంటే, ప్రారంభమే శ్రీహరికోటకు వస్తే సరస్వతి సూక్తంతో ప్రారంభించడం నాకు చాలా ఆనందంగా అనిపించింది. ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క కల్చర్లో చదువు చెప్పే దేవతకి ఏ పేరైనా పెట్టుకోవచ్చు, కానీ మనం పెట్టుకున్న సరస్వతీదేవి. ఆ సరస్వతీదేవికి మనం ఇచ్చే ఆ నివాళి, ఆ కృతజ్ఞత, అది చాలా ఆనందం కలిగజేస్తుంది. అంటే శ్రీహరికోట సక్సెస్ ఇవన్నీ నాకు ఆలోచిస్తే, ఇందాక మన రాజరాజన్ గారితో మాట్లాడుతుంటే, మేము చాలామంది విద్యార్థుల్ని సిటీస్లో ఉన్న స్కూల్స్కి కాదు, ఎక్కడో మారుమూల ఉన్న వెరీ ఇంటీరియర్స్ ఆఫ్ ఇండియా, ఇంటీరియర్స్ ఆఫ్ భారత్, వి గో దేర్ అండ్ వి రీచ్ అవుట్, వి ట్రై టు ఐడెంటిఫై దెమ్, వి ట్రై టు ఎడ్యుకేట్ దెమ్, వి ట్రై టు డిగ్ ది వి ట్రై టు ఇన్కల్కేట్ దట్ సైంటిఫిక్ టెంపర్మెంట్ ఉందని. ఇవన్నీ చెప్తా ఉంటే చాలా ఆనందం కలిగేది. సగటు భారతీయుడిలో సగటు ఒక మధ్యతరగతి టూర్కి తీసుకెళ్తారని చెప్పి స్కూల్లో ఒక మాట చెప్తే నేను చాలా తగ్గ వెంపర్లాడిన, ఒకరోజు వెళ్ళాలని చెప్పి. బట్ ఇట్ టుక్ మీ 40 years ప్లస్ రావడం. అందుకే నన్ను ఏదైనా కోరుకుంటే జరుగుద్ది, కానీ బలంగా కోరుకోవాలి. అది ఎలా వస్తుందో తెలియదు మనకి.
స్కూల్లో నేను సెయింట్ జోసెఫ్ స్కూల్లో చదువుకున్నప్పుడు విద్యార్థిగా రావాలనుకున్నది, చూద్దాం అనుకున్నాను. వాళ్ళంటే లోపలికి ఎలవ్ చేయరు, అసలు పోలీస్ అంతా ఉంటారు, మిలిటరీ వాళ్ళు ఉంటారు, అసలు లోపలికి ఎలవ్ చేయరు. నాకేం విపరీతం కోరిక, నేనేంటి వెళ్ళకపోతే ఏమైనా జరగకపోతే ఏం చేస్తానంటే ఊహించుకుంటాను. ప్రతిసారి నేను శ్రీహరికోటకు వచ్చినట్టు లోపలికి వెళ్తే అక్కడ పోలీసులు అడ్డు పెట్టండి, ఆ థాట్ అసలు వెళ్ళనిచ్చేది, ఆలోచనలోనే వెళ్ళలేకపోయాను లోపలికి. బట్ నేను ఆ థాట్ వదిలేవాడిని కదా. ఫైనల్గా ఒకసారి మట్టి గేట్ దాకా వెళ్ళాను, అంతే, అక్కడ అయిపోయింది నా థాట్. కానీ 40 సంవత్సరాల తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ, డిప్యూటీ సీఎంగానే కాకుండా సైన్స్ అండ్ టెక్నాలజీ, ఫారెస్ట్ అండ్ ఎన్వైరన్మెంట్, పంచాయతీరాజ్, ఈ శాఖలు తీసుకున్న తర్వాత నాకు ఈ పిలుపు రావడం నాకు అనిపించింది, ఇట్ ఈస్ ద కాస్మిక్ ఇంటెలిజెన్స్, లేదంటే మన కనిపించని ఈ విశ్వం తాలూకు శక్తి నన్ను ఇక్కడ తీసుకొచ్చేలా చేసింది. ఇది నా కోరిక తీర్చడానికి ఒకటైతే, ఇంకొకటి నా కోరిక చిన్నప్పుడు ఎందుకు మన కనిపించే శాస్త్రవేత్తలు కనిపించే దేవతలను మా అమ్మ ఎందుకు చెప్పిందంటే, అంటే సగటు భారతదేశంలో ఉన్న తల్లి తండ్రి ఎలా ఉంటారని చెప్పడానికి మా అమ్మ చాలా సగటు నిదర్శనం. రోజు మా అమ్మ సాయంత్రం దీపం లైట్ వేసేటప్పుడు దండం పెట్టుకుంది. Every time she used to switch on the light around evening time, she used to do with folded hands and she used to do namaskars. So I used to ask her, I said, whom you praying? She laughed and she didn't say anything one day, but I was questioning consistently. After 3-4 days she said, నేను ఏమనుకున్నాను, ఏ దేవుడికి పూజిస్తున్నావు అమ్మ, which God you praying? అమ్మంది థామస్ ఆల్వా ఎడిసన్కి రాదు. అది ఎంత తాక్కుపోయిందంటే, ఎంత హత్తుకుపోయిందంటే సమాధానం. సో మా అమ్మంది, భగవంతుడు అంటే ఎలా ఉంటాడంటే, అసలు భగవంతుడు అనండి కాదు, మన భగవంతుడు ఎప్పుడు కనిపించడు, భగవంతుడు దైవ మనుష్య రూపేణ అందు. అంటే భగవంతుడు మనుష్య రూపంలోనే వస్తాడు. అలాగే మనకి శాస్త్రవేత్తలు మనుష్య రూపంలో ఉన్న దేవుడు. సో నాకు అది ఎంత హత్తుకుపోయింది అంట ఆ పదం. అందుకే నాకు శాస్త్రవేత్తల మీద నాకు చాలా చాలా అపారమైన గౌరవం. సైన్స్ అండ్ టెక్నాలజీలో బడ్జెట్ లేదు రాజరాజన్ గారు. You must be assuming that I have a great budget. I'm sorry to say I don't have a budget, because state itself don't have a budget. So you can imagine what will science and technology, what kind of budget it will have. So, but nevertheless, we take inspiration from Shah. శ్రీహరికోటని ఎలా నిర్మించారు. ఇప్పుడు ఈరోజు రాష్ట్రం అతలాకుతలంలో ఉంది, ఆర్థికంగా చిన్న భిన్నం అస్తవ్యస్తంగా ఉంటే స్ఫూర్తిని ఎక్కడి నుంచి తీసుకోవచ్చు అంటే శ్రీహరికోట నిర్మాణం నుంచి తీసుకోవచ్చు. వీ నెవర్ హ్యాడ్ బడ్జెట్స్. ఎంత బడ్జెట్స్ ఉన్నాయి మన దేశానికి? స్పేస్ సెంటర్కి ఎంత బడ్జెట్స్ ఉంటాయి? ఫాదర్ ఆఫ్ స్పేస్ ప్రోగ్రామ్ విక్రమ్ సారాభాయ్ గారికి ఎవరో ఒకటి బలంగా అనుకున్నారు, ఈ దేశంలో మాట్లాడాలి, మనం చేయాలి, స్పేస్ ఎక్స్ప్లోరేషన్ జరగాలి. ఈ ఆర్యభట్ట లాంటి వాడు ఉన్నాడు మన దేశంలో. వేదాల్లో ఎక్కడ చూసినా మనకి 4 వేదాలు, ఉపనిషత్తులు ఎక్కడో చోట కనిపిస్తూ ఉంటుంది. అబౌట్ మనకి రైట్ ఫ్రమ్ మాలిక్యూల్స్ దగ్గర నుంచి, పంచభూతాల దగ్గర నుంచి రిఫరెన్స్ కనిపిస్తూనే ఉంటుంది. అలాంటి వాళ్ళు అనుకున్న ఆలోచన ఈ రోజున మనకి ఎట్లా అయిపోయిందంటే, నేను చిన్నప్పుడు ఇక్కడ ఉండేవాడిని నెల్లూరులోనే, ఎప్పుడు నేను వినేవాడిని, మాకు ఎప్పుడు వచ్చే అవకాశం లేదు. ఒక 40,000 ఎకరాల నేల ఇది, ఇట్స్ అన్ ఐలాండ్. నేను రాగానే అనిపించింది, నాకు ఏ విజువల్ అయితే ఉండిపోయిందో నాకు అదే విజువల్ నేను చూస్తున్నాను ఈ రోజున. హెలికాప్టర్ నుంచి దిగుతూ ఉంటే ఎంత అందంగా అనిపించిందంటే, నేను చిన్నప్పుడు ఊహించుకుని ఇదే కదా ఇలా ఉంటుందని చూస్తూ ఉంటే, ఈ ఐలాండ్లో దిగి నాకున్న ఒకటే ఏమనిపించిందంటే, ఇంత చక్కటి అడుగు ఉంది ఏంటి అనిపించింది. అసలు ఎక్కడ రాకెట్లు ప్రయోగిస్తారు, మనకి భారతదేశానికి తలమానికంగా ఉండే ప్రయోగాలు జరుగుతాయి, అంతరిక్ష ప్రయోగాలు జరుగుతాయి, అట్లా అనిపించలేదంటే ఎక్కడ చాలా ఒక థిక్ జంగల్లా ఉంది ఏంటి అనుకున్నాం. ఇందాక రాజరాజన్ గారు మాట్లాడుతూ ఉంటే ఆయన అడిగా, నేను ఎందుకు పిలిచాను ఇక్కడికి, నేను కోరుకున్నాను ఇక్కడికి రావాలని అంటే, 1 నువ్వు సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్, 2 నువ్వు పర్యావరణాన్ని ప్రేమించేవాడు. మేము కూడా అంటే ఆ సందర్భంలో చెప్పారు, ఈ 40 level 15 and level 16, unless you are level 16 you don't call as an outstanding scientist. So from level 16 to level 15 outstanding scientists are there. And
Rajarajan Garu said one thing. I'm so amazed at his leadership ability. I asked him, Andaru scientists in sir and he said, I am organizing subcommittee members head and chairman, director and chairman for organizing committee. I just asked him, sir, are they scientists? Of course they are scientists, but also they take a lot of multiple roles. I was amazed at that. ఎందుకు ఇస్రో కానీ మన షార్ కానీ ఎందుకు ఇంత తక్కువ డబ్బులతో చేయగలుగుతుంటే ఎక్కువ అంటే ఒకటి ఎక్కువ పనులు చేయడం, నా పని కాకుండా నేను మిగతా పనులు చేయడం, ఎంత నేర్చుకోవాలి. ఇది నా పని కాదని నేను అనుకోవట్లేదు. నేను శాస్త్రవేత్త, నాకు పని లేదనేది. నాకు రాజరాజన్ గారు చెప్పింది ఏంటంటే, ఎ సైంటిస్ట్ అపార్ట్ ఫ్రమ్ టెక్నికల్ ప్రోవెస్, he should have a great communication skills. He should empathize. He should understand. He should recognize the talent. The people should be rewarded. I think that's what made him the director for Shah. I think Shah. That leadership ability. We salute you, sir. The most amazing thing was, maybe space was only for a few people here, and if you ever know who doesn't deserve this seat, is me in the first case. But somehow destiny, what happens is, they put me here. But nevertheless, I know that maybe to communicate, I don't deserve it, they deserve it. అంటే ద అన్సంగ్ హీరోస్ ఎంతమంది ఉన్నారని నాకు రాజరాజన్ గారు చెప్తే, మీకు కనిపించిన ఇక్కడ వేదిక పైన కాకుండా అక్కడ కూర్చున్న శాస్త్రవేత్తలు అందరూ కూడా ఫ్రంట్ రోలో కూర్చున్న వాళ్ళు వీళ్ళందరూ, దే ఆర్ ద స్ట్రెంగ్త్, దే ఆర్ ద స్పైన్, దే ఆర్ ద అన్సంగ్ హీరోస్ ఫర్. అండ్ చాలామంది నాకు పేర్లు తెలియకపోవచ్చు, చాలామంది కాంట్రిబ్యూట్ చేయొచ్చు. శాస్త్రవేత్తలకి ప్రతి ఒక్కళ్ళు, ఎవ్రీ వన్ ఈజ్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ ఇన్ దిస్, ఈక్వల్లీ ఇంపార్టెంట్. అది ఏ పని చేశాను శాస్త్రవేత్తల పక్కన కూర్చోబెట్టేసి మనకి అడ్మినిస్ట్రేషన్ కానీ, ఇంక్లూడింగ్ క్లీనింగ్, మనకి సఫాయి పని చేయడం కూడా. దాదాపు 1000 మంది సిఎస్ఎఫ్ క్యాడర్ ఉన్నారు ఇక్కడ. ది గాట్ దిస్. వీళ్ళందరికీ కూడా ప్రత్యేకించి మై హార్ట్ ఫెల్ట్ గ్రాటిట్యూడ్. మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అంటే మనందరం కలిస్తేనే, అంటే నాకు ఏ భాషలో మాట్లాడాలో తెలియదు. హిందీలో మాట్లాడాలా, తెలుగులో మాట్లాడాలా, తమిళ్లో మాట్లాడాలా, ఇంగ్లీష్ అంటే ఈ దేశం ఎన్ని భాషలైనా మాట్లాడుతుంది, గుండె మటుకు భారతదేశాన్ని కొట్టుకుంటుంది. అంటే రాజ్ కపూర్ చెప్పినట్టుగా, చెప్పులు జపాన్ చెప్పులు వేసుకో, జూతా హై జపాన్, నువ్వు ఏదైనా చెప్పు, కానీ గుండె మట్టుకు అది హిందుస్థానీ, భారతీయ గుండె. ఎన్ని భాషలు మాట్లాడు. రాజరాజు నేను మాట్లాడుతూ, నేను తమిళ్లో మాట్లాడిపోయాను, నువ్వు తమిళ్లో మాట్లాడుతున్నా, తమిళ్ తెలియదు, నేను ఎప్పుడు నేను తమిళనాడు తప్ప అన్ని చోట్ల పెరిగాను, నువ్వు తమిళ్లో మాట్లాడని చెప్పాను. ద బ్యూటీ ఆఫ్ ఈ Satish Dhawan Space Center, Srihar Sharis or ISRO, right from Kashmir to Kerala, Kanyakumari, అలాగే మనకి కామాఖ్య టు ద్వారకా, అన్ని భాషలు, అన్ని రాష్ట్రాలు అందరు కలిస్తేనే, దట్స్ వాట్ మేడ్ ISRO ద గ్రేటెస్ట్ స్పేస్ ఆర్గనైజేషన్. ద గ్రేట్ఫుల్, ద యూనిటీ ఆఫ్ దిస్ నేషన్, ద కల్చరల్ ఇంటిగ్రిటీ ఆఫ్ దిస్ నేషన్ has reflected in ISRO. ISRO is not just about scientific advancement. It is also about integrity of the nation. విభిన్నమైన భాషలు ఉండొచ్చు. Maybe you might be a Muslim, you might be Hindu, you might be Christian, no matter which religion you belong to. But we all work for the nation. That's what ISRO stood for. That's what SHAR stood for. That's what Satish Dhawan Space Center stood for, under the leadership of Rajarajan Garu and the other distinguished eminent scientists. I'm grateful to you, sir, for giving me this opportunity. We salute you. And I'm grateful for giving me this fantastic opportunity. And thank you, and Jai Hind.